అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అందుకోసమే 1% ఓటింగ్ ఉన్నా కానీ బీజేపీని కూడా కలుపుకొని కూటమి కట్టారు. బాగానే ఉంది. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటు కూడా చీలిపోకుండా వైసీపీకే దక్కే ఏర్పాటు చేశారు కదా కూటమి నేతలు. బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించాయి. ఆ విధంగా పోటీ చేసి ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే ఓటర్లు వైసీపీకి వేయాలా లేక బీజేపీ, జనసేన కూటమికి వేయాలా అని చాయిస్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇక ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడం అంటే ఇక వైసీపీకి ఓటు వేయాలి అనే పరిస్థితులు కల్పించారు కూటమి నేతలు. అదే విధంగా బీజేపీని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించే ఓటర్లు అందరికీ కూడా ఇక వైసీపీని దిక్కు అనే పరిస్థితిని కూడా కల్పించారు ఏపీలో ఎన్డీఏ కూటమి నేతలు. బీజేపీని వ్యతిరేకించే ఓటర్లు వైసీపీ లేదా టీడీపీ, కాకపోతే జనసేనని చాయిస్ గా ఎంచుకునే వీలు 2019 ఎన్నికల్లో ఉంది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. బీజేపీని వ్యతిరేకించడం అంటే వైసీపీకి ఓటు వేయటమే. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఏర్పాటు చేసి పెట్టారు కూటమి నేతలు. ఇక జనసేన పార్టీకి ప్రత్యేకంగా వ్యతిరేకత అంటూ ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఎన్నడూ లేదు కాబట్టి. సామాజిక వర్గాల వారిగా జనసేనను వ్యతిరేకించే వారు ఉంటే వారి ఓట్లు ఆటోమేటిక్ గా వైసీపీకే పడతాయి. 2014లో కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాయి. జనసేన పోటీ చేయలేదు, కేవలం మద్దతు ఇచ్చింది అంతే. అప్పటికి 10 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, టీడీపీలపై పెద్ద వ్యతిరేకత లేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో వైసీపీ కంటే కూటమికి కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అంటే అప్పుడు కూడా ఆయా పార్టీల వ్యతిరేకల ఓట్లన్నీ గంపగొత్తగా వైసీపీకే పడ్డాయి. ఇప్పుడు మరోసారి అదే ఏర్పాటు చేసి పెట్టారు కూటమిగా ఏర్పడడం ద్వారా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు. తేడా ఏమిటంటే అప్పుడు టీడీపీ, బీజేపీ రెండు కూడా 10 ఏళ్ల నుంచి అధికారంలో లేవు కాబట్టి వ్యతిరేకత ఎక్కువగా లేదు. కానీ 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీనే. అలాగే ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆ రెండు పార్టీలపై వ్యతిరేకత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.